ఏంటన్నా ఏం చేస్తున్నారు? చూసి కూడా ఎందుకు అడుగుతావు? వెంకీ ఆసనం వేస్తున్నాను. విక్టరీ వెంకీ మీద ప్రేమతోనా? కాదు, పోకిరి వెంకీ మీద కోపంతో. ఏంటి మీకు వెంకీ మీద కోపం కూడా వస్తుందా? ఎందుకు రాదు? అదో పని చేస్తే ఎవరి మీదనే వస్తుంది. నీ మీద మొత్తం రాదా? అలాగే వాడి మీదను. అంత వెదో పని ఏం చేశారో? ఏదో చేసాడులే. ఆఫీస్లో పేకాట ఆడుతూ ఏదో ఘనకార్యం చేసినట్లు పిక్స్ దిగి స్టేటస్ పెట్టారు. మరీ ఇంత వెదవులు ఉన్నారేంటమ్మా? ఇంత చవట్లేంటి? ఆ విషయం నేను మీకు ముందు నుంచి చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాను, విన్నారా? చచ్చిన పవన్ ఇంకా చంపకే. ఈ రోజు పేకాట ఆడారు, రేపు ఇంకేదో చేస్తారు. అప్పుడు కూడా ఇలాగే కూర్చొని ఆసనాలు వేసుకోండి. నా ఫ్రస్ట్రేషన్ డబుల్ చేస్తున్నావమ్మా నువ్వు. మీ ఫ్రస్ట్రేషన్ గురించి నేనే ఆలోచించి, నా ఫ్రస్ట్రేషన్ గురించి నేనే ఆలోచించి నాకు ఇంకెంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అర్థమవుతుందా మీకు? అదే ఆలోచిస్తున్నానమ్మా. ఈ వెంకీ కూడా మనకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఇస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో అలా ఇస్తున్నాడు ఫ్రస్ట్రేషన్. అమ్మా, ఆఫీస్లో ఇచ్చారే చాలా కాస్ట్లీ ల్యాప్టాప్. ఎంత ఉంటుందిరా? 1,50,000. అమ్మో, 10,000 రూపాయల పట్టుచీరలు 15 వస్తాయిరా. దీంట్లో సినిమాలు చూడొచ్చు, పాటలు వినొచ్చు, సీరియల్స్ చూడొచ్చు, చిన్న పిల్లలకి అన్నం తినిపిస్తూ రైన్స్ చూపించొచ్చు. అబ్బో, ఒకటేంటే ప్రపంచంలో అన్నీ చూడొచ్చు. అవునా? మరి ఏమనుకుంటున్నావే? ఒరే, నువ్వు రోజు ఆఫీస్ నుండి వచ్చాక నేను దీన్ని వాడేసుకుంటారా? నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవే, నిన్ను ఎవడ కాదన్నాడు? నా బంగారం రా నువ్వు. నిన్ను తిట్టాలో వీడిని తిట్టాలో అర్థం కావట్లేదు నాకు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఫర్ ఏ చేంజ్ మిమ్మల్ని మీరు తిట్టుకోండి. అదే మిగిలింది ఇంకా. ఎంతసేపు నీకు ఈడే గొప్ప, నేను కాదా? నువ్వు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చెయ్యు, నాకు అప్పుడు మీరు కూడా గొప్ప అవుతారు. సరిపోయారు ఇద్దరే. ఆయనకి కుళ్ళే ఈయనకి ల్యాప్టాప్ చూపించలేదని ఫీల్ అయిపోతున్నాడు అంతే. అమృత్ గారు వర్క్లో ఉన్నారా? అవును. ఏంటి పని? ఏం లేదండి, ఐడి కార్డులో ఫోటో, ఆధార్ కార్డులో ఫోటోలా మరీ అధ్వానంగా ఉంది. కాస్త అందంగా ఏమైనా చేయిస్తారని. బయట ఎలా ఉంటే అందులో అలాగే వస్తాయి. ఓకే, వెళ్ళు. ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? అంటే ట్రాఫిక్లో రెడ్ లైట్ పడినప్పుడు ఎలా ఆగిపోయిననిపిస్తుందో మిమ్మల్ని రెడ్ షర్ట్లో చూస్తుంటే అలా ఆగిపోయానండి. హోప్లెస్. హోప్ ఏం పెట్టుకోద్దంటారా? కెన్ యూ ప్లీజ్ గెట్ అవుట్? సర్లేండి, పని చూసుకోండి. ఏంట్రా ఎలా వచ్చారు? వీకెండ్ పార్టీ చేసుకోవడానికి డబ్బులు లేమాయా? ఎవరన్నా అప్పడుదాం అనుకున్నా కానీ మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయిగా, మీరే ఉన్నా అంటున్నారు. శాలరీ పడే వరకు ఖాళీ జేబులతో ఉండాలంటే సిగ్గుసేటుగా ఉందిరా. ఆఫీస్ వాళ్ళు మనకి ల్యాప్టాప్స్ ఇచ్చారు కదరా, అవి తాకట్టు పెట్టి శాలరీ వచ్చినాక ఇడిపించారు. అవి తాగడ పెట్టామని తెలిస్తే ఉద్యోగాలు పోతాయి, జైల్లో కూడా పెడతారు. అదేరా, మీకు నాకు ఉన్న డిఫరెన్స్. బుర్రంటే సరిపోదు, అందులో తెలివితేటలు కూడా ఉండాలి. ఏమంటే నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాం? కరెక్టేలే. నీ ఐడియా ఏంటో చెప్పు. ఆ ల్యాప్టాప్స్ని ఎలా వాడాలో అలా వాడేద్దాం. ఆ బాబాయ్, ఎక్కడ బుక్ చేయాలి టికెట్లు? తిరుపతిగా? మిడిల్లో ఉన్న సీట్లు ఓకే కదా? మీకేంటండి ఫ్లైట్ టికెట్లా? ఓకే, బిజినెస్ క్లాసా ఎకానమీ చేయమంటారా? ఓకే ఓకే. ఏమండి, గోదావరికి టికెట్లు ఏమండి, గరీబ్ వచ్చేయమంటారా? ఓకే అండి, ఓకే ఓకే సరే. బాబాయ్, తిరుపతికి దర్శనం టికెట్లు కూడానా? ఓ బేషుగా చేసేద్దాం. రేయ్, ఇంటిని ట్రావెల్ ఏజెన్సీ చేసేసారు కదరా. తప్పదు నాన్న, ఇలా కాకపోతే సైడ్ ఇన్కమ్ ఎలా ప్లాన్ చేయాలి? విషయం మీ ఆఫీస్ వాళ్ళు తెలిస్తే సైడ్ ఇన్కమ్ ప్లాన్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తారు. ఓకే. నాలుగు టికెట్లు డబ్బులు కూడా బిట్లు కావాలన్నా. బిట్లా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టున్నాడు రా. బిట్ పేపర్ బిట్లు కదా. నీ బొందా, ఆ బిట్లాగా ఎందులో ఎక్కించాలి? ఇదిగో అన్నా. రేయ్, హార్డ్ డిస్క్ తెచ్చావేంట్రా? ఎక్కువ పడతాయనన్నా. అరే బాబీ, ఈ సెక్షన్ ఇదే కానీ చూడు అన్నా, కాస్త ఫుల్ హెచ్డి బిట్లే అన్నా. ఫుల్ హెచ్డి 4K ఇస్తాను రా అన్నా. ఇక్కడ అయ్యారన్నా.
ఇది చూడన్నా, ఇది కావాలన్నా. చూడు ఏం తేజస్సు బిడ్డ. ఇదిగో ఇదిగో ఎంజాయ్ పండగ. డబ్బులు రేయ్ క్యాష్ ఇక్కడ. అన్నా ఆ, పెన్ డ్రైవ్లో ప్రాజెక్ట్ ఉన్నా అన్న, ప్రింట్అవుట్ కావాలి. అరే బాబీ, మాయా ఆఫీస్లో ప్రింటర్ ఖాళీగా ఉంది, వెళ్ళి ప్రింట్అవుట్ అంటే తీసురా. ఇదిగో 500. చేద్దాం. రే బాబీ. ఓకే అన్న, అలాగే రా. థ్యాంక్స్ అన్నీ అన్న. నీకేనా? రే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, చేతికొచ్చిన క్యాష్ మొత్తం కలిపితే మన కలెక్షన్ 3000 రా. బా సూపర్. ఆ. రే మనిషికి 1000 రూపాయలు వచ్చిందిరా. లెక్కలు రావేంట్రా? 3000 అంటే మనిషికి 1000 కదరా. ఆహా, ఐడియా ఎవడది? నీది. ఐడియా పేటెంట్ కింద 500, హ? మా ఇల్లు వాడుకున్నందుకు 500, కరెంట్ ఖర్చుల కోసం 500, పోగా మిగిలింది 1500. తల్లి బిడ్డ న్యాయం కింద తలో 500. సమన్యాయం రా. రే ఇది అన్యాయం రా. ఏయ్ మా కష్టాన్ని దోచుకున్నావు, ఇది సమదోపిడి. ముమ్మాటిగాడు అన్నట్టు ఇది అన్యాయమే. ఆహా, మీకు న్యాయం కావాలంటే కోర్టుకెళ్ళండి, డబ్బులు కావాలంటే నాతో ఉండండి. ఆ డబ్బులే కావాలి. డబ్బులే కావాలి. పదండి, పీరేసి బిర్యానీ తిందాం. ఏమా ఏం చేస్తున్నావు? నాకు బోర్ కొడుతుందంటే వెంకీ ఈ ల్యాప్టాప్ ఇచ్చి మూవీస్ సాంగ్స్ చూసుకోమన్నాడు. కానీ నేనేమో యూట్యూబ్ లో చూసి కొత్త కొత్త వంటలు చేద్దాం అనుకుంటున్నానండి. ఏ వంటలు చేస్తున్నావో? కాకరకాయ చట్నీ, కరివేపాకు కిచిడి, మునక్కాడ ముద్దపప్పు, అరటికాయ ఆవకాయ. నేను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళొస్తా. ఆగండి, ఏహే. ఈ చేసిన వంటలన్నీ ఎవరు తింటారండి? మీకోసమే కదా చేసేది. నువ్వు పెట్టింది తిన్నాక అరగడానికి, నా ఆరోగ్యం ఏం కాకుండా ఉండటానికి మందులు తెచ్చుకోవడానికి వెళుతున్నా. హలో మావా, నేను సురేష్ని. ఎక్కడున్నావు? హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను రా. మజ్జిగ తాగురా, కాస్త సెట్ అవుతుంది. సర్లే. నాకు కాస్త డబ్బులు కావాలి మావా, సెట్ చేయవా? సరే బాయ్. చాలేండి మీరు మీ ఎటకారం. యూట్యూబ్ లో నేను చూసి చేసే వంటలకి ఎన్ని వ్యూస్ ఉన్నాయో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు దొరికింది నీకు ఈ ల్యాప్టాప్. యూట్యూబ్ చూసి అడ్డమైన వంటలు వండుతున్నావు. అసలు నిన్ను కాదే, నీకు ఈ ల్యాప్టాప్ ఇచ్చిన ఆ యదవని అనాలి. నా కొడుకేమన్నాడు? ఏం నాన్న అమ్మనిందుకు అంటున్నావు? చూడరా మీ అమ్మ ఏం చేస్తుందో. ల్యాప్టాప్ చూస్తుంది. ల్యాప్టాప్లో సినిమాలు చూసుకుంటే పర్వాలేదు, యూట్యూబ్ చూసి అడ్డమైన వంటలు వండి నా మీద ప్రయోగిస్తుంది. ఇదంతా నువ్వు ఈ ల్యాప్టాప్ ఇవ్వటం వల్ల జరిగిన గొడవ ఇదంతా. అలాంటప్పుడు నన్ను కాదు, నాకు ఈ ల్యాప్టాప్ ఇచ్చిన మా ఆఫీస్ వాళ్ళని అనాలి. అవును రోయ్, తల్లి కొడుకులు ఆఫీస్ ల్యాప్టాప్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారని మీ వాళ్ళు తెలిసిందనుకో గుండె ఆగి చేస్తారు. సర్లే నాన్న, ఎంతసేపు అమ్మనే నన్ను ఏదో అందామనే చూస్తావు. సర్లే, మీరే ఆడవండి. ఇదిగో నువ్వు చేసే వంటలో నీ కొడుక్కి తినిపించు. నీకు నీ వంటలకి దండం. ఎందుకో నాన్నకి ఈ మధ్య పక్కింటి వంటలని నచ్చుతున్నట్టు మళ్ళీ వస్తాడు కదా భోజనం పెట్టమని, అప్పుడు చెప్తా. సరే గాని కాస్త మజ్జిగుంటే ఇవ్వే. అంత తాగడం దేనికి? గ్యాంగ్ ఓవర్ అంటూ బాధపడడం దేనికిరా? అది గ్యాంగ్ ఓవర్ కాదే, హ్యాంగ్ ఓవర్. హ్యాంగ్ ఓవరా? మీ గ్యాంగ్ అందరితో తాగితే గ్యాంగ్ ఓవర్ అని అంటారు కదా. సర్లే వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ లో ఉంది మజ్జిగ తీసుకుని తాగపో. సరే, ఈ ఎదవ హ్యాంగ్ ఓవర్ ఒకటి. పొద్దున్న అమృత ఫేస్ చూడకపోతే మనకు తెల్లారదు. ఏం చేస్తాను? ఫోన్ చేశాను. హలో అమృత, కూడా నీకు కాల్ చేశాను. అమృత కదయ్యా నేను. సార్ మీరేంటి అమృత ఫోన్ లిఫ్ట్ చేశారు? అమృత ఫోన్ మీ దగ్గర ఉంది ఏంటండి? అది అమృత ఫోన్ ఆఫీస్లో మర్చిపోయింది, నేను ఇంటికి పట్టుకొచ్చాను. ఓ అవునా సార్, నేను వచ్చి ఆ ఫోన్ తీసుకుని అమృతకి ఇస్తా. నీకెందుకే శ్రమ, తను తీసుకుంటుందిలే. శ్రమే ఉంది సార్, మన అమృతాయి కదా, తన కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి? ఈ రోజుల్లో ఫోన్ లేకపోతే ఎన్ని పనులు ఆగిపోతాయి సార్. అందులోనూ వీకెండ్. నేను వచ్చి తన ఫోన్ తీసుకుని తనకి ఇచ్చేస్తానండి. నువ్వు పెద్దగా టెన్షన్ పడకు, తను ఆల్రెడీ ఫోన్ చేసింది, తను వస్తోంది. తను ఎలాగో వస్తుంది అంటున్నారు కదా, నేను కూడా వస్తాను, ముగ్గురం కలిసినట్టు ఉంటుంది. అబ్బెబ్బెబ్బే, తను ఎక్కువసేపు ఉండదయ్యా, ఏదో పని ఉంటే వెంటనే వెళ్ళిపోతుంటా. నువ్వేం రావడం ఏం పెట్టుకోకు. ఇట్స్ ఓకే సార్, తను ఎక్కడికి వెళ్ళాలంటే నేను అక్కడ డ్రాప్ చేస్తాను. అబ్బాబే వద్దయ్యా, నాన్నకు అసలు అనుమానం.
అనుమానమా? అంటే ఇలా ఎవరు పడితే వాళ్ళు డ్రాప్ చేస్తే వాళ్ళ నాన్న ఊరుకోడు. దేవత లాంటి అమృత మీద అనుమానం పడుతుందంటే ఆడ అసలు తండ్రేనా? ప్రపంచంలో అలాంటి తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నాకైతే ఆయన్ని వెంకీ ఏంటా మాటలు? వాళ్ళ నాన్న తిట్టామని తెలిస్తే అసలు మొహం కూడా చూడదు. అసలే వాళ్ళ నానంటే ఆమెకు చాలా ప్రాణం. నేను వాళ్ళ బాబుని తిట్టాను తనకి ఎలా తెలుస్తుంది సార్? ఎవరు చెప్తారు? మీరా చెప్పరు, నేనా అసలు చెప్పను. మనలో మనం కాబట్టి ఆయన ఎన్ని బూతులని తిట్టుకోవచ్చు. మీకు తిట్టడానికి మొహమాటం అంటూ వస్తుందంటే చెప్పండి, నేను నాకు వచ్చిన అమ్మనా బూతులని తిడతా. వెంకీ ఇప్పుడు వాళ్ళ నాన్నకు వచ్చి ఎందుకు నాన్న వీకెండ్ ఎంజాయ్ చేయకుండా అడ్డమైన పనులు ఎత్తినేసుకుంటావు ఎందుకు? భలేవారు సార్, అందుకే లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతా. చిటికలో మీ ఇంటి ముందంట. మాయలు నీకెలా తెలుసు? మీ కారు మీద మీ అపార్ట్మెంట్ స్టిక్కర్ ఉందిగా, అది చూసి వచ్చేసా. వీడియో ఇంత ఫాస్ట్గా వచ్చేసాడు. నేను ఇప్పుడే వచ్చినట్టు మేనేజ్ చేద్దాం. నేను వెళ్ళి డోర్ తీసి. సరే సరే త్వరగా తలుపు తీ. అమృత గారు ఏంటి మీరు వచ్చారా? హాయ్ వెంకీ, నా ఫోన్ మర్చిపోయాను, తీసుకెళ్దామని ఇప్పుడే వచ్చాను. నేను కూడా మీ ఫోన్ ఇద్దామని వచ్చానండి. సో నైస్ ఆఫ్ యూ. వెంకీ వెంకీ సార్, అమృత గారు పుణ్యమని ఫస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చాను సార్. వచ్చావుగా, దా లోపలికి రా. మీ ఇల్లు చాలా బాగుంది సార్. థ్యాంక్స్ అమ్మా. ఇంట్లో మా నాన్నగారు వెయిట్ చేస్తూ ఉంటారు, సో నేను వెళ్తాను. సరే బాయ్ సార్. బాయ్ వెంకీ. అమృత గారు నేను డ్రాప్ చేస్తాను అండి. నో థ్యాంక్స్ వెంకీ, మా నాన్నగారు చూస్తే బాగోదు. అంటే మరి ఇంటి ముందు వరకు డ్రాప్ చేస్తే ప్రాబ్లం అనుకుంటే ఇంటి దగ్గరలో డ్రాప్ చేస్తా అండి. చుట్టుపక్కల వాళ్ళు చూసినా కూడా ఇష్యూ అవుతుంది వెంకీ. తన ఇంట్లో ప్రాబ్లం అని చెప్తోందిగా, తను వెళ్ళని. నేను డ్రాప్ చేస్తే ప్రాబ్లం అనుకుంటే నేను సారు కలిపి కార్లో డ్రాప్ చేస్తాం. నా కార్ డ్రైవ్ చేసి ఓపిక లేదు నాన్న. నేను డ్రైవ్ చేస్తాను సార్. కారు కూడా బాగలేదు, సర్వీస్కి ఇవ్వాలి. అంటే అమృత గారిని డ్రాప్ చేసి వచ్చే రూట్లో కావాలంటే సర్వీసింగ్ ఇద్దాం సార్. ఎందుకయ్యా సాగదీస్తావు? తను వెళ్తానంటోంది కదా, వెళ్ళి. అంటే వదిలి ఆడపిల్లని ఒక్కదాన్ని ఎలా పంపిస్తాను సార్? ఒక్కదాన్నే వచ్చాను కదా వెంకీ, ఒక్కదాన్నే వెళ్ళగలను. అంటే మీతో పాటు కాకపోయినా మేము వెనకాల వస్తాం సేఫ్టీ కోసం. నా సేఫ్టీ నేను చూసుకోగలను వెంకీ. సర్లేండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సేఫ్గా రీచ్ అయ్యారని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మెసేజ్ ఏం కర్మ, వీడియో కాల్ కూడా చేస్తాను. ఓకే ఓకే. ఎందుకయ్యా జిడ్లో తగులుకుంటావు అమ్మాయిని? తను వెళ్తానంటుందిగా, వెళ్ళి. వాళ్ళ నాన్న గురించి నేను చెప్పాను కదా, దా. వాళ్ళ నాన్న నువ్వు అనుకుంటున్న సాఫ్ట్ కాదు వెంకీ. నాకు అసలు వాళ్ళ బాబు మీద వచ్చే కోపానికి సార్ ఆయన పుడుచుపడ దబ్బాలనిపిస్తుంది సార్. ఎందుకయ్యా వాళ్ళ నాన్నంటే నీకు అంత కోపం? కన్న కూతురి మీద మంత్ర కన్సర్న్ ఉంటుంది కదా. కన్సర్న్ ఉండొచ్చు సార్, కానీ కన్న కూతురి మీద అనుమానం ఉండకూడదు కదా. ఇప్పుడు మీరే అమృత ఫాదర్ అనుకోండి, ఇలాగే అనుమానిస్తారా? నేను అనుమానించను. అది సార్ మీలో జమ్ములా ఉండాలి. ఏంటి సార్ ఇంట్లో ఎవరు కనపట్లేదు? మేడం గారు ఎక్కడా? ఓ డాబా మీద బట్టలు వేసుకోవడానికి వెళ్ళారా? దేవుడి దగ్గరికి వెళ్ళింది. సారీ సార్. మరి పిల్లలు? ఒక బాబు అమెరికాలో ఉన్నాడు. అదేంటి సార్, ఉన్న ఒక్క బాబు వాళ్ళ బాబుని చూసుకోవడానికి ఇండియాలో ఉండక అక్కడ ఉన్నామండి సార్. ఎంఎస్ చేస్తున్నాడయ్యా, అయ్యాక వస్తాడు. అంటే ఇప్పుడు ఇంట్లో మీరు సింగిల్స్ ఇంతకే అనమాట? అంతేగా సార్. ఎలాగో వీకెండ్ కదా, మీరు ఏమనుకుంటే మీ ఇంట్లో పార్టీ చేసుకుందాం, ఏమంటారు? చెప్పుచ్చు కొడుతుంది. ఎవరు సార్? పోయినా మా ఆవిడ. ఆవిడ పోయారు కదా. పోయే ముందు మాటిచ్చాను, మందేనా? ఇంట్లో వేయనని. మీరు ఏకండి సార్, మేము వేస్తాం. నో, మా ఇంట్లో ఎవరు మంది వేయడానికి వీల్లేదు. మందు కాకపోతే చిందు విందు. ఒరే వెంకీ, ఎందుకురా సావదపుతున్నావు? ఒక మంచి అకేషన్ చూసి నేనే పార్టీ ఏర్పాటు చేస్తాను. అసలే నాకు హెడేక్గా ఉంది, నువ్వు బయలుదేరరా. హెడ్ మసాజ్ ఏమైనా అరేంజ్ చేయమంటారా? ఎందుకురా రంకు ముగ్గుల్లో తగులుకున్నావు? ఇప్పుడు బయలుదేరు సార్. ఒకసారి అమృతకి కాల్ చేసి రీచ్ ఎందుకు లేదు కనుక మెసేజ్ చేస్తాను, తనే కదా చెప్పింది. కథ మర్చిపోయాను సార్. మళ్ళీ ఏంటి? అమృత ఇంటి అడ్రస్ ఏమన్నా? రాయ్ వెంకీ. సార్ సార్ ఓకే సార్. ఇప్పుడు అర్థమైందా వాడి టార్చర్ ఎలా ఉంటుందో? ఇది మామూలు టార్చర్ కాదమ్మా, మెగా టార్చర్. చెప్తే విన్నారేంటి మరి? ఓ తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా మా వెంకీ అని. మాయా, అక్కడ ఏంటి మాయా బాగా అడావుడిగా ఉంది? ఏమన్నా ఇన్స్పెక్షన్ జరుగుతున్నావురా? ఎవరా కనుక్కుందాం. స్వాగ్జీ, మన కంపెనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఏమైనా జరుగుతున్నాయండి? లేదు. ఏం లేదు, ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్లు చేసినంత హడావుడి చేస్తుంటేను. ఇంచుమించు సిచ్యువేషన్ అలాంటిదే, మన కంపెనీ పోయేలా ఉంది. కొంపతీసి హైడ్రాలో కొడేస్తున్నారండి. అరే బాబీ, ఎందుకని మంచిది మన ల్యాప్టాప్లు తీసి పక్కన పెట్టు. అలాగే అమృత కేబుల్లో ఆ చిన్న ప్లాంట్ లోను సాయిబాబా ఫోటో ఉంది కదా, అవి కూడా జాగ్రత్త పెట్టు. అరే రాకీ, స్నాక్స్ మర్చిపోకరోయ్. ఓకే ఓకే. ఆ పెన్లు నోట్బుక్లు తీసి పక్కన పెట్టు, ఎందుకని మంచిది మనకు పనికి. హే, మీరు మీ ఎక్స్ట్రాలు. మన కంపెనీ వెబ్సైట్ డౌన్ అయింది, మన కంప్యూటర్స్ కి వైరస్ అటాక్ అయింది. ఇంత కష్టంగా కాకుండా సింపుల్ గా చెప్పు. మన కంప్యూటర్స్ కి కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు అర్థమైంది. ఇంకే కసిటి పసుపు నీళ్ళు చల్లితే అయిపోయా. అరే పసుపు నీళ్ళు కంప్యూటర్ మీద చల్లితే కరెంట్ షాక్ కొట్టిదిరా. దాని బదులు టిష్యూతో శానిటైజర్తో రబ్ చేస్తే బెటర్. ఇంత ఎడ్డోళ్ళలా ఉన్నారా మీరు? ప్రాబ్లం డిటెక్ట్ అయిందా? అయింది సార్, వీళ్ళ వల్ల. వెంకీ,
ఇలా రండి. ఇదిగో వీలే సార్ కల్ప్రిట్స్. కల్ప్రిట్స్ ఫ్యాన్స్ కాదు, బ్రాడ్పిట్ ఫ్యాన్స్. కల్ప్రిట్స్ అంటే దోషులు అని అర్థం. నేను పొద్దున్న దోశలు తింటే దోశలు అయిపోతావా? సార్ వీళ్ళ కంపెనీ ల్యాప్టాప్లో అనాథరైజ్ సైట్స్ అన్ని యాక్సెస్ చేశారు సార్. పాన్ డౌన్లోడ్ చేశారు, అడ్డమైన లింక్లు క్లిక్ చేశారు. వీళ్ళ బ్రౌజింగ్ హిస్టరీ చూస్తుంటే భయం వేస్తుంది సార్. అకార్డింగ్ టు కంపెనీ పాలసీ వాళ్ళని ఇప్పుడే ఫైర్ చేయాలి. హలో, ఏదో వీకెండ్ కదా ఇంటికి తీసుకెళ్ళిన ల్యాప్టాప్లో 4 సైట్లు ఓపెన్ చేసాం. ఈ మాత్రం దానికి ఏదో తప్పు చేసినట్టు ఫైర్ చేసేస్తారేంటి? వెంకీ, ఆఫీస్ ల్యాప్టాప్లో ఆఫీస్ పనే చేయాలయ్యా. ఆ మొక్క మాకు ముందు చెప్పలేదు కదా సార్. ఇండక్షన్లో ఆ విషయాలు చెప్పినప్పుడు పడుకుని నిద్రపోతున్నావా ఏంటి? అసలు మాకు ఇండక్షన్ అక్కడ ఇచ్చారు సార్, టీంకి ఇంట్రడక్షనే ఇవ్వలేదు. హెచ్ఆర్ మేడం పక్కనే ఉన్నారు కదా, అడగండి కావాలంటే. సైట్ డౌన్ అవడం వల్ల ఎంత నష్టమో తెలుసా అసలు నీకు? తెలీదు సార్, మీరు చెప్తేనే లాస్ అని అర్థమైంది. ఒకవేళ ఆ లాస్ని మేము భరించాలంటే చెప్పండి. ప్రతి నెల శాలరీస్లో వీళ్ళిద్దరిది కట్ చేసుకోండి. మా శాలరీలు కట్ చేస్తే నువ్వేం చేస్తావు? మీ ఖర్చులు నేను పెట్టుకుంటాను రా. ఇక నుంచైనా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయండి. ఆఫీస్ ల్యాప్టాప్ ఆఫీస్ పనికే వాడండి, సరేనా? సార్ మీరంత బాగా చెప్పారు. వాళ్ళు కూడా మీలే చెప్తే ఎంత హాయిగా ఉంటుంది. వాళ్ళని కూడా మీలే చెప్పండి సార్. వీళ్ళకి పాలసీలు అర్థమైనంత వరకు ఇంటికి ల్యాప్టాప్ ఇవ్వకండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నావ్? ఎస్ సార్, సైట్ అప్ అయింది. నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ ఫైన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకీ, ఫస్ట్ మిస్టేక్ కాబట్టి ఈసారి మీ ముగ్గురిని క్షమించేస్తున్నాను. ఈసారి జాగ్రత్తగా ఉండండి. ఏం చేయాలో ఏం చేయకూడదు తెలుసుకోండి ఆఫీస్లో. మీరు దేవుడు సార్, మీరు నడిచే సాయిబాబా, కూర్చున్న పరమశివుడు, పడుకున్న విష్ణుమూర్తి సార్. మీరు కోటి దేవతల్లో జాయిన్ చేస్తామేంటి నన్ను ఏమన్నాను? సార్ మీరు మా దేవుడు కదా, రోజు పూజ చేసినా తప్పలేదు సార్. మీకు ఆల్రెడీ మీకు మా గుండెలో గుడి కట్టేశాను సార్. అర్చనలు పూజలు కూడా చేస్తున్నాం. ఈ కాక పట్టేదేదో కరెక్ట్గా పనిచేయడం మీద పెట్టండి. అమృత, వాళ్ళకి నా మీద అభిమానం అట్లాంటిది. సార్ మీరు వెళ్ళి పని చూసుకోండి అయ్యా. ఓకే సార్, పదండ్రా. అరే బాబీ, బాధగా ఉందరా? దేనికి మా బాస్ తిట్టాను? బాస్ తిట్టాడని కాదురా, ఆ అమృత సాగర్కి హగ్గిచ్చిందని. నువ్వు కూడా ఇవ్వాల్సింది కదరా. అమృతగా సాగర్ ఆడికి అమృత ఇష్టం సంగతి తెలుసు కూడా ఎందుకు డైలాగ్ వేస్తావు? మాయా ఏం చేస్తే నీ బాధ తీరుది చెప్పు. ఆ అమృతిని సాగర్ గారిని వెడగొట్టేయాలరా. వెడగొట్టేద్దాం. మనకి దక్కకపోతే ఎవ్వరికి దక్కకూడదు. నేను అలా అనలేదు, కానీ నా ఇంటర్ ఫీలింగ్ అదే, నా సంస్కారం అది. నీ సంస్కారానికి నా నమస్కారం రా. రే, మన జగన్నాథాన్ని అడిగి ఓ ఇద్దరిని వెడగొట్టేయడానికి పూజలు ఏమైనా ఉంటాయేమో కనుక్కుంటాను. రే, అలాంటి పూజలే ఉండవురా. అలాంటివి లేకపోతే అమృతికి వశీకరణం, సాగర్ గడికి చేతబడి బాణమతి లాంటి ఏ క్షుద్ర పూజలు చేయమంటాను రా. అరే, ఇంత సైకోగాడిలో ఉన్నావేంట్రా? జేజేగాడు ఉన్న క్షుద్ర పూజలు చేస్తాను అనుకున్నావు ఏంటి? అని అడిగేయండి మాయా, యూట్యూబ్లో కొడితే అలాంటి బొచ్చుడు వస్తాయి. చెప్పుచ్చు కొడతా ఎదవ సలహాలు ఇచ్చావంటే. రే, ఇప్పుడే చెప్తున్నా, ఈడు చెప్పినట్టు ఏమన్నా విన్నామంటే మాత్రం మొత్తాన్ని బొక్కలా వేస్తారు. తర్వాత మాయా 6 100 అయినా 100 156 అయినా సాగర్ గారిని అమృతాన్ని విడగొట్టేస్తాను, నిన్ను అమృతాన్ని కలిపేస్తా. ఇదే నా శపథం. ఆడి మీద ఒట్టు. లవ్ యూ రా. ఫ్రెండ్ అంటే ఈడ్రా, ఈయన చూసి నేర్చుకో. నువ్వు ఉన్నా ఎందుకు నేర్చుకుంటా.